నా భారతం అమర భారతం బై స్వామి వివేకానంద. పార్ట్ 2. సామాన్య జనోద్ధరణ. ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 5 దశాబ్దాలైన పరిస్థితులు మారినా ఈరోజు కూడా పట్టణవాసులైన మధ్యతరగతి వారే ఇంకా ఆధిపత్యం వహిస్తున్నారు. దేశంలో జరిగే వ్యవహారాల్లో సామాన్య ప్రజలకు ఏమీ ప్రమేయం లేదు. జాతి సంబంధమైన నిర్మాణ కార్యక్రమాల్లో సామాన్యుల భాగస్వామ్యం యొక్క ఆవశ్యకతను అందరూ గుర్తించినా ఆ ప్రణాళిక రచనలో కానీ దాని అమలులో కానీ వారికి ఎట్టి ప్రాతినిధ్యం ఇవ్వబడటం లేదు. దేశం యొక్క అభ్యున్నతి చాలా మందకొడిగా ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. స్వామి వివేకానంద అపేక్షించిన నూతన భారతదేశంలో శూద్రులు అనగా శ్రామిక వర్గీయులు, వారి పరిభాషలో శూద్రులు అత్యున్నత స్థానాన్ని ఆక్రమించాలి. ఆయన తాను సమతావాదినని చెప్పుకుంటూ ఆ వాదం లోకపరహితం కాదని కూడా అంగీకరించారు. అయినా పూర్తిగా ఆకలితో విలవిలలాడటం కన్నా సగం ఆకలి తీర్చగల వాదాన్ని అంటే సిద్ధాంతాన్ని ఆశ్రయిస్తే మెరుగని వారి అభిప్రాయం. చరిత్ర పట్ల వారికున్న అవగాహన ప్రకారం ప్రపంచంలో శీఘ్రకాలంలో కానీ నిదానంగా కానీ విప్లవం సంభవించటం తథ్యమని ఆయన విశ్వసించారు. ప్రథమంగా రష్యా, చైనాలో విప్లవం వస్తుందని వారు సూచించారు. 19వ శతాబ్దం ఆఖరి దశకంలో వారి ప్రకటన చేశారు. వారు ఈ పరిణామాన్ని ఎలా ఊహించారో అంతుపట్టదు. పై 2 దేశాల్లోనూ తర్వాత సంభవించిన విప్లవ ధోరణులను, రీతులను వారు ఆమోదించి ఉండేవారో లేదో కూడా మనకు గ్రాహ్యం కాదు. భారతదేశానికి సంబంధించినంత వరకు వారు విప్లవాన్ని వాంఛించలేదు, శాంతియుత పరిణామానికే ప్రాధాన్యంనిచ్చారు. ఒక దేశం విప్లవానికి గురైనప్పుడు దాని కొరకది ఎంత మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుందో వారు అంచనా వేసి ఉంటారా? భారతదేశంలో వారు అభిలషించింది తక్కువ స్థాయి వారిని ఉన్నత స్థాయికి చేర్చే ప్రణాళికను మాత్రమే. దాని వలన వారు విప్లవాత్మక పరిణామాల వైపు మొగ్గు చూపలేదని స్పష్టమవుతుంది. అంటే దేశంలోని మేధావి వర్గ ప్రజల స్థాయికి శ్రామికులు ఎదుగుటకు తగిన అవకాశాలు లభింపచేయాలని వారి కోరిక. అంతేకాని శ్రామికులకు స్థానం కల్పించటం కోసం మేధావులు దిగజారాలని కాదు వారి అభిమతం. విద్య ద్వారా వ్యక్తిత్వ సాధన. శ్రమజీవులు ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైనారు. విద్య వారి అందుబాటులో లేకుండా పోయింది. ప్రారంభ దశలో వారు ఎదుర్కొనే వెనుకబాటుతనాన్ని అధిగమించాలంటే వారి పట్ల దేశం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అంటే వారు విద్యను వెతుక్కుంటూ పోకుండా విద్యే వారి దగ్గరకు తీసుకుని పోబడాలి అని వారి ప్రతిపాదన. వారి కొరకు కేవలం ఉచిత విద్యా సౌకర్యం సమకూరిస్తే సరిపోదని వారు సరియైన నిర్ధారణ చేశారు. ఉచిత విద్యతో పాటు మరికొన్ని ఉత్పాదకాలు వారికి సమకూర్చాలి. అనగా విద్య శ్రామికుల ఇండ్ల వద్దకు లభ్యపడాలి. మేధావి వర్గానికి చెందిన పిల్లవానికి ఒక్కొక్కనికి ఒక ఉపాధ్యాయుడు అవసరమైతే శ్రామిక వర్గానికి చెందిన పిల్లవాడికి ఒక్కొక్కరికి 5 ఉపాధ్యాయుల వంతన ఏర్పాటు కాబడాలి. మైసూరు రాజా తన రాజ్యంలో ఉచిత విద్యను ప్రవేశపెట్ట తలపెట్టినప్పుడు స్వామీజీ ఈ పై ఏర్పాటును వారికి సూచించారు. స్వామీజీ విద్యకు విశేషమైన ప్రాధాన్యతనిచ్చారు. భారతదేశ రుగ్మతలన్నింటికీ విద్య సర్వరోగ నివారణి కాగలదని భావించారు. కానీ ఏ విధమైన విద్యను స్వామీజీ ప్రతిపాదించారు? పుస్తక పఠనం, పరీక్షల్లో ఉత్తీర్ణత, డిగ్రీలు, సర్టిఫికెట్లు సంపాదించి పెట్టే విద్య మాత్రం కాదు. వారి దృష్టిలో విద్య కేవలం విజ్ఞాన సముపార్జన వరకే పరిమితం కాకూడదు, అంతకంటే అర్థవంతమైనదిగా ఉండాలి. అది వ్యక్తికి వ్యక్తిత్వాన్ని ప్రసాదించాలి, జీవనోపాధిని కల్పించాలి, సద్గుణ సంపన్నునిగా అతన్ని తీర్చిదిద్దాలి. ఆ మొత్తం ప్రక్రియ విజ్ఞానాన్ని జీర్ణించుకునేలా చేయాలి. ఇంకనూ అది ఉత్పత్తి సాధనలో ఉపకరించే నైపుణ్యాన్ని ప్రసాదించాలి. ప్రస్తుతమున్న విద్యా విధానం మనిషికి స్వయం పోషకత్వాన్ని సమకూర్చదు సరికదా, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా సాధించటంలో విఫలమైందని, ఇది చాలా దయనీయమైన పరిస్థితి అని స్వామీజీ చింతించారు. పాశ్చాత్య విజ్ఞాన పరిపక్వతను భారతదేశ ఆదర్శాలతో మేళవింపచేసిన నూతన విద్యా విధానం మనం నెలకొల్పాలని ఆయన వాంఛించారు. భారతదేశం చాలా ఉత్కృష్టమైన భావాల్ని సృష్టించింది, కానీ వాటిని
నుండి కొన్నింటినైనా అమలు చేయటంలో కృతకృత్యత సాధించలేదు. మన సాంఘికపరమైన అరిష్టాలన్నింటికీ ఈ వైఫల్యమే కారణం. ఈ సందర్భంలో స్వామీజీ ప్రత్యేకంగా మన కుల వ్యవస్థను ఉదాహరణగా పేర్కొన్నారు. వృత్తి విభజన లేక శ్రమ విభజన ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థ నిజంగా ఆదర్శనీయమైందే. వ్యక్తి తన ప్రతిభా పాటవాలతో ఉన్నత స్థితిని సాధించడానికి ఈ వ్యవస్థ ఉద్దేశించబడింది. కానీ గొప్ప, చిన్న, ధనిక, పేద ఇలాంటి అంతస్తుల తారతమ్యంతోనూ వంశపారపర్యత అనే పరిణామంతోనూ అసలు వ్యవస్థ భ్రష్టత చెంది నిరుపయోగ స్థితికి దిగజారింది. కులాచారాల పేరిట ప్రస్తుతం నడుస్తున్న సమాజ వ్యతిరేక చర్యలను అందరికంటే ఎక్కువగా స్వామీజీ నిరసించారు. ఈ పరిస్థితి కూడా సరిదిద్దగల సాధనం విద్య మాత్రమే. వెనుకబడిన వారిని విద్యావంతులు చేయగలిగితే వారు తమ నిజస్థితిని పొందగలుగుతారు.